మండలం మొలుగవల్లి గ్రామంలో బీసీ కాలనీలో నేసే చౌడప్ప ఇంటి దగ్గర 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు ఆలూరు సొసైటీ చైర్మన్ బేబిని కురువ ఈరన్న, గ్రామ ఎంపీటీసీ బంగారు సునంద పటేల్ యాదవ్, గ్రామస్తులు భూపేష్, అశోక్, మోకా మల్లయ్య, చంద్రకాంత్ రెడ్డి, శ్రీరాములు, హనుమప్ప, విశ్వ, చంద్రలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సహాయక సహకారాలతో మరియు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో సీసీ రోడ్లు చాలా వేశామని, ఇప్పటికీ గ్రామంలో 55 లక్షలతో సీసీ రోడ్లు వేశామని, కేవలం నెల రోజుల్లో 36 లక్షల రూపాయలతో ఎంపీపీ ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు వేసి టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతితో ప్రారంభోత్సవం చేశారని అన్నారు. సర్పంచ్ మోహన్ రాజ్ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో గ్రామంలో మరిన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీ వేస్తామని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు సోమశేఖర్, సేకన్న, లింగన్న, వెంకటేష్, పూల రామాంజనేయులు, నాగప్ప, బాబు, డాక్టర్ వాలి పాల్గొన్నారు. ఇది సిపిఐ రామకృష్ణ గారితో వాళ్ళతో నిధులతో మనకి వచ్చింది. ఇంతకుముందు మారేమూడి దగ్గర 20 lakhs, ఇక్కడ వచ్చేసి 20 lakhsగా ఇచ్చినారు. ఆ నిధులను మనం కంప్లీట్గా రోడ్ వేసి కార్యక్రమంలో ఉన్నాం. మొలగవల్లి గ్రామంలో ఈరోజు చౌడప్ప గారి ఇంటి దగ్గర నుంచి రామలింగేశ్వర స్వామి దేవాలయం వరకు 10 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ కార్యక్రమం చేపడతా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేపట్టాం. ఇది సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారి సహాయ సహకారాలతో ఈరోజు మన గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇక్కడ నుంచి రామలింగేశ్వర స్వామి దేవాలయం వరకు, అదేవిధంగా మారమ్మ గుడి నుంచి కమ్మ రామాంజనేయుల దగ్గర 20 లక్షల రూపాయలు ఆయన సహాయ సహకారాలతో అందింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రోడ్డు కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంతటితోనే కాకుండా జరగబో దినాల్లోన అనేక రకాల సహాయ సహకారాలు అందియాలని చెప్పేసి ఆయన్ని రామకృష్ణ గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఎంతో రాష్ట్ర కార్యదర్శిగా ఉండంగానే ఈ సహాయం చేశాడు. జాతీయ కార్యదర్శిగా ఎంపికైనందుకు ఇంకా సహాయ సహకారాలు అందిస్తాడని చెప్పేసి మేము గ్రామ ప్రజలుగా భావిస్తున్నాం. అదే భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను కూడా అదే భావిస్తా ఉన్నా. కాబట్టి తప్పనిసరిగా ఇంకా సహాయ సహకారాలు అందించాలని మనందరి తరఫున, గ్రామం తరఫున కోరుతా ఉన్నాం.